అధ్యక్ష, ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. కరోనా ఉత్పాతం వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది, అంతటా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఆదాయాలు పడిపోయాయి, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు సాయం ఆపలేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కరోనా కష్టకాలంలోనూ కడుపు గట్టుకోనైనా సరే రైతు బంధు ఇచ్చింది నాటి ప్రభుత్వం. మొత్తం 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేసిన అరుదైన రికార్డు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మేము ఎన్నడూ ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టలేదు అధ్యక్ష. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? మార్పు మార్పు అని ప్రజల్ని ఏమార్చినటువంటి వాళ్ళు ఏం మార్పు చేశారో ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నంబర్ 17 అధ్యక్ష, పేజ్ నంబర్ 17 ఓటాన్ అకౌంట్ లో బట్టి గారు ఏమంటారంటే అధ్యక్ష, రైతు భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్లో 15,000 అన్నారు, మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు, రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. ఒకసారి మేనిఫెస్టోలో కూడా ఏమన్నారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టోలో వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష, బట్టి గారు ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ తీరు ఎట్లుందంటే, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష, ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష.